భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ లో మనం మొత్తం రెండు రకాలైనటువంటి ఉద్యోగాలను చూస్తూ ఉన్నాం. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి, మరొకటి రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి పోస్టులకు ఎటువంటి ఇంగ్లీష్ పరీక్ష అనేది ఉండదు. కేవలం సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి పరీక్షను రాసి అందులో వచ్చినటువంటి మార్కుల యొక్క మెరిట్ ఆధారంగా మరి ఉద్యోగాలు పొందవచ్చు. ఎటొచ్చి మరి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. అంటే ఏపీ మోడల్ స్కూల్స్ కావచ్చు, ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, అలాగే ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు. ఇలా అన్ని రకాలైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. కాబట్టి మరి రెసిడెన్షియల్ పాఠశాలలకు సబ్జెక్ట్ పేపర్ తో పాటు ఇంకొక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే పరీక్ష ఉంటుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కు మనం రాసేటటువంటి పరీక్షలో కంపల్సరీగా మనం ఇంగ్లీష్ పరీక్ష అనేది క్వాలిఫై అయితేనే మరి నెక్స్ట్ సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి మనం డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇందులో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది గమనించినట్లయితే ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. కాకపోతే ఈ పరీక్ష మరి ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే నాన్ లాంగ్వేజెస్ వారు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పేపర్ 1 గా నిర్వహించడం జరుగుతుంది. మరి లాంగ్వేజెస్ వారికి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లాంగ్వేజెస్ అంటే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఇలా లాంగ్వేజెస్ కు సంబంధించినటువంటి వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. కేవలం నాన్ లాంగ్వేజెస్ వారికి మాత్రమే ఈ పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే మీకు సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్కులను మరి మెరిట్ కు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కాకపోతే మీకు సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ వాటన్నిటిని మరి కన్సిడర్ చేయడం జరగదు. గతంలో కూడా మనం డిఎస్సి పరీక్షలు జరిగినప్పుడు గమనించినట్లయితే చాలా మంది అభ్యర్థులకు మరి సబ్జెక్ట్ లో చాలా ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కానటువంటి కారణంగానే మరి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే మరి రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్షే కదా అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నే చాలా సీరియస్ గా తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీకు సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పీజీటీలకు, టీజీటీలకు అలాగే ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మొత్తం గంటన్నర అంటే 1 గంట 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 గంట 30 నిమిషాలు అంటే 90 నిమిషాలలో మనకు టోటల్ గా 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు కేటాయించడం జరిగింది కాబట్టి మొత్తంగా 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. దీన్ని పేపర్ 1 గా పేర్కొనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చే పేపర్ 2 అనేది మామూలు మీ సబ్జెక్ట్ కు సంబంధించిన పేపర్ 1 మాత్రం మనకు 100 మార్కులకు 100 ప్రశ్నలు వస్తాయి. 90 నిమిషాల్లో అంటే ఒక్కో ప్రశ్నకు మనకు 1 నిమిషం సమయం కూడా లేదు, తక్కువ సమయం ఉంది. 90 నిమిషాల్లో మనం 100 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మరి టీజీటీలకు, పీజీటీలకు, ప్రిన్సిపల్స్ కు ఉంటుంది. ఇక ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పీజీటీలకు, ప్రిన్సిపల్స్ కి అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటే టీజీటీలకు మరి 10వ తరగతి స్థాయిలో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది
ఉంటుంది. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయితేనే సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ సబ్జెక్టు నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కావాలంటే అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మొదటగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ముందుగా కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. మరి అవి ఏంటి అంటే, బేసిక్ గ్రామర్. ఎవరైనా కానీ మరి ఇంగ్లీష్ గురించి సంబంధించినటువంటి వారికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ వీటి మీద ఒక గట్టి అవగాహన అనేది మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వారికి ఇవన్నీ కూడా ముందే తెలిసి ఉంటాయి. మరి ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం చదివినటువంటి వారు ఎక్కువగా, మరి తెలుగు మీడియమే ఎక్కువగా చదివినటువంటి వారికి వీటి మీద అంత ఎక్కువ పట్టు ఉండకపోవచ్చు. అదే ఇంగ్లీష్ మీడియం వారికి అయితే పట్టు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు తెలుగు మీడియం అయినప్పటికీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, హైరాణ పడాల్సిన అవసరం లేదు. వీటిని మీరు చదువుకొని కూడా వీటి మీద పట్టు అనేది సాధించవచ్చు. మరి మొదటగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ని మరి పూర్తి చేయాలంటే బేసిక్ గ్రామర్ అయినటువంటి వీటి మీద పూర్తి అవగాహన ఉండాలి. అవేంటివి అంటే ఆల్ఫాబెట్స్. మనందరికీ తెలిసిందే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనే వాటిని ఉపయోగించే మనం సెంటెన్సెస్ అనే ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేసి వర్డ్స్ ఫామ్ చేస్తే వర్డ్స్ ద్వారా మనం సెంటెన్సెస్ అనే ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ గ్రామర్ అన్నమాట. మరి దీని తర్వాత మనకు హెల్పింగ్ వర్బ్స్ మీద అవగాహన అనేది ఉండాలి. మరి ఏది వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం, అసలు ఇచ్చిన సెంటెన్స్ లో ఏదేన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం, ఇటువంటి వాటి మీద మనకు అవగాహన ఉండాలి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. మరి ఇచ్చిన సెంటెన్స్ లో ఏది సబ్జెక్ట్, దానికి సంబంధించిన ప్రెడికేట్ ని గుర్తించే విధంగా మనకు అవగాహన అనేది కలిగి ఉండాలి. తర్వాత సింగులర్ అండ్ దెన్ ప్లూరల్. మరి సింగులర్ ప్లూరల్ మీద కూడా మనం ఆల్రెడీ చదివి ఉంటాం బేసిక్ గా. మరి వీటి మీద కూడా అవగాహన అనేది కలిగి ఉండాలి. తర్వాత జెండర్ అండ్ దెన్ జెరాండ్, వీటి మీద కూడా మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మరి లోయర్ క్లాసెస్ లో చదివినటువంటి విషయాలే. ఇవన్నిటిని మనం బేసిక్ గ్రామర్ గా చెప్తూ ఉన్నాం. మరి బేసిక్ గ్రామర్ మీద పూర్తి అవగాహన ఉంటే ఇక మనం నెక్స్ట్ కంటెంట్ లోకి వెళ్తే, మరి గతంలో జరిగినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మరి ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మొత్తం 100 మార్కుల్లో అనే దాన్ని మనం ఇక్కడ టూకీగా చూస్తూ ఉన్నాం. ఇది జస్ట్ అనాలిసిస్ మాత్రమే. మరి ఈ అనాలిసిస్ ప్రకారం మరి రాబోయే పరీక్షల్లో కూడా మరి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మరి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మరి 100 మార్కులకు మీరు 60 మార్కులు, మాక్సిమం గా 60 మార్కులు రావాలి. కాబట్టి 60 మార్కులు వచ్చే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మీరు 100కు 60 నుంచి 70 మార్కుల వరకు సాధించవచ్చు. మరి కంటెంట్ లో గత ప్రశ్నాపత్రాలను మనం అనలైజ్ చేస్తే ఈ విధంగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ లో చూసినట్టయితే మొదటగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 12 మార్కులు వచ్చే అవకాశం ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తర్వాత నెక్స్ట్ టెన్సెస్ నుంచి 7 మార్కుల వరకు వస్తాయి. మరి టెన్సెస్ అనేవి మనం చూస్తేనే కనుక్కోవాలి, ఏది సింపుల్ ప్రెజెంట్, ఏది సింపుల్ పాస్ట్, మరి ఆ టెన్స్ దేనికి సంబంధించింది, దాన్ని బట్టి మనం ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి, లేదా ఆ సెంటెన్స్ ని చూస్తేనే ఈ సెంటెన్స్ అనేది ఏ టెన్స్ కి సంబంధించింది, ఇటువంటివి మనం గుర్తుపట్టే విధంగా టెన్సెస్ అన్నిటిలో కూడా పూర్తి గట్టి అవగాహన అనేది ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్స్. మనం ఆర్టికల్స్ అనేవి ఇచ్చినప్పుడు సెంటెన్సెస్ లో ఏ ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది కూడా మనకు నీట్ గా తెలిసి ఉండాలి. తర్వాత ప్రిపోజిషన్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ చదివి ఉంటాం. మరి ఆ ప్రిపోజిషన్స్ నుంచి మనకు 5 మార్కుల వరకు పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక క్వశ్చన్ ట్యాగ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మనం వీటి నుంచి ఆన్సర్స్ అనేవి రాబట్టవచ్చు. క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి మనకు 2 మార్కుల వరకు మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దీంట్లో మనకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్ మనకు వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవి చదివి ఉంటాం. వాటి నుంచి మనకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ దెన్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చదువుతూ ఉంటాం. వాటి నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ 1 మార్క్ అవకాశం ఉంది ఎగ్జామ్ లో వచ్చేకి. ఇక నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ అనే వాటి నుంచి 2 మార్కులు పరీక్షలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పంక్చువేషన్స్ అనేవి 3 మార్కులు వస్తాయి ఎగ్జామ్ లో. ఇక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే దాని నుంచి 3 మార్కుల వరకు ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు గత ప్రశ్నాపత్రాలను మనం అనలైజ్ చేస్తే
ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా మనం చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత టెన్సెస్ నుంచి కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రిపోజిషన్స్ నుంచి కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ టాపిక్స్ అన్ని కాకుండా మనకు నెక్స్ట్ వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ నుంచి కూడా 30 మార్కుల దాకా మనకి ఎగ్జామ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వొకాబులరీ అంటే మనకు తెలుసు, మరి ఇందులో అనోనిమ్స్ ఉండొచ్చు, సినోనిమ్స్ ఉండొచ్చు, ఇటువంటివన్నీ కూడా వొకాబులరీకి సంబంధించినవి వస్తాయి. దాంతో పాటు మనకు కాంప్రహెన్షన్ అంటే ఒక పెద్ద ప్యాసేజ్ అనేది ఇచ్చి ఆ ప్యాసేజ్ చదివి ఆ ప్యాసేజ్ మీద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ఇటువంటివి ఉంటాయి. అవి ఆల్మోస్ట్ 5 మార్కుల వరకు మనకు కాంప్రహెన్షన్ వచ్చే అవకాశం ఉంది. మరి మొత్తంగా అయితే మనకు వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 30 మార్కులు, మరి ఇక్కడ కంటెంట్ లో ఈ విధంగా మార్కులు అనేవి వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద మనం పూర్తి అవగాహన అనేది సాధించినట్లయితే ఆల్మోస్ట్ మనం ఇంగ్లీష్ లో మరి 60 నుంచి 70 మార్కుల వరకు పొందవచ్చు. మరి ఈ విధంగా మీరు రాబోయే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు ప్రిపేర్ అయినట్లయితే ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా మీరు పూర్తి అవగాహన అనేది తెచ్చుకున్నట్లయితే మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను మీరు పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్లియర్ అయితేనే మరి మనకు సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్కులను పరిగణించడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఓసీ బీసీ వారికైతే 60 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ మరి ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్ వారికి అయితే 50 మార్కులు వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను మీరు ప్రిపేర్ అయినట్టయితే మరి ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఇది మరి ఏపీడిఎస్సి 2024కు సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.